శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పురాణమైన వాస్తు శాస్త్రానికి ఆధునిక వాస్తు శాస్త్రానికి భేదం ఏంటి? ఎందుకంటే అప్పుడు లెట్రిన్స్ లేవు, మాస్టర్ బెడ్రూమ్స్ లేవు, ఇప్పుడున్న పరికరాలు అప్పుడు లేవు. ఈ ఆధునిక వాస్తుని ఎలా రూపొందించారు? ఇది ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ముద్రగడ రామారావు గారు, గౌరు తిరుపతి రెడ్డి గారు ఈ ఆధునిక వాస్తుకు ముఖ్య కారకులు, మూల పురుషుడు వాళ్ళిద్దరే. తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఏంటి ఒక వీధి శాస్త్రంలో ఎక్కడే కానీ వీధి చూపు కానీ వీధి పోటు కానీ పుస్తకంలో ఎక్కడ రాయబడి లేదు. మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది లేదు. మీరు గమనిస్తే ఇందాక మీరు మనం మాటల మధ్యలో కూడా ఇంటి లోపల మనకి ఎప్పుడే కానీ నేను గతంలో కూడా చెప్పా, ఇంటి లోపల మనకు లెటిన్లు కానీ వాష్రూమ్స్ లేవు, ఎప్పుడు బయట ఉండేవి. ఇంకా కొన్ని ఇండ్లు మాత్రమే ఉండి పక్కన మాత్రమే వాష్రూమ్స్, వంట రూమ్లు సపరేట్గా ఉండేవి. సో ఆ కాలంలో పుట్టిన వాస్తు తప్ప ఈ కాలంలో వాస్తుకు అన్ని ఇంట్లోకి వచ్చేసింది. సో ఈ అన్ని ఇంట్లోకి రావడం వలన ఏం జరుగుతుంది అనేది ఈ ఆధునిక వాస్తుకారులు ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎలా తప్పు జరుగుతోంది ఏంటి అని పరిశోధించడం మొదలుపెట్టారు. ఆ పరిశోధన నుంచి పుట్టిందే ఆధునిక శాస్త్రం. ఈ ఆధునిక శాస్త్రానికి మూలము పురాతన శాస్త్రమే. మూలం మాత్రం అక్కడి నుంచి వచ్చిందే, తర్వాత డెవలప్ అవుతా వచ్చింది. ఇప్పుడు మనం గమనిస్తే ముందు కాలినడకన పోయేవాళ్ళు, గుర్రాలు, ఏనుగులు, తర్వాత గాడిదలతో కూడా కొన్ని సామాన్లు తీసుకొని మోడ్చేవారు. తర్వాత కాలంలో సైకిల్ వచ్చినాయి, మోటార్ సైకిల్ వచ్చినాయి, స్కూటర్లు వచ్చినాయి, రకరకాల సాధనలు ఎలా మారుతూ వచ్చి ప్రపంచానికి మేలు చేస్తున్నాయో ఆధునిక శాస్త్రం కూడా పురాతన శాస్త్రం నుంచి పుట్టుకొచ్చిందే. ఇప్పుడు పురాతన శాస్త్రం ఎప్పుడో పాతకాలంలో పుట్టింది, మేము గుర్రాల మీదనే పోతాము, ఏనుగుల మీదే పోతామంటే కరెక్ట్ కాదు. అవును. సో మనం సమాజం మారుతూ ఉంటుంది, మారిన కాలానుగుణంగా మనం మారుతూ పోవాల్సిందే. కానీ మేము పాతకాలంలోనే అలాగే పురాతన వాస్తుని చెప్తాము, పురాతన వాస్తునే రావాలా, మధ్యద్వారమే రావాలా అని. మధ్యద్వారం తప్పేం లేదండి, పొడవు వెడల్పును బట్టి నువ్వు ఏ ద్వారం తీసుకున్నా మంచిది. మేము ఏం చెప్తున్నామంటే ఆధునిక శాస్త్రాన్ని, పురాతన శాస్త్రాన్ని తీసుకొని ఆధునిక శాస్త్రంగా మీకు తెలియజేస్తున్నాం. పురాతన శాస్త్రంలో ఉండేటువంటి మధ్యద్వారం ఏం చేస్తుందంటే ఈశాన్యం పక్కన ఏం చేస్తుందంటే పెద్ద ఉంటుంది, పెద్ద గదిగా ఉంటుంది, పెద్ద గదిగాను పెద్దగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే కొన్ని సామాన్లు తీసుకొచ్చి ఈశాన్యంలో వేసేస్తాం. మధ్యద్వారం ఉండడం వల్ల ఇటు పక్క వేస్తాము, ఇటు పక్క వేస్తాము, ఇటు ఈశాన్యం పక్కన వేస్తాము, ఇటు ఆగ్నేయం పక్కన వేస్తాము, ఇటు ఈశాన్యం పక్కన వేస్తాము, ఇటు వాయువు పక్కన వేస్తాము, ఇటు ఆగ్నేయం వేస్తాము, అటు నైరుతి వేస్తాము, అటు వాయువం వేస్తాము, ఇటు నైరుతి వేస్తాము. సో ఈశాన్యం ఎక్కడైతే వేస్తామో అవి బరువై మనకు ఇబ్బంది పడతాయి. ఎందుకు ఇబ్బంది పడతామంటే ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే మన తల మీద ఒక 100 కేజీల బరువును మోయగలుగుతాం, భుజాలు 80 కిలోలు మోస్తాయి, నడుము 50-40 మోస్తుంది. వీడికి వచ్చి ఇంకా రాను కిందికి వచ్చే కొద్దీ బరువులు మోయలేం. అలాగే ఈశాన్యం కూడా కాల లాంటిది, అక్కడ పెడితే బరువులు మోయలేం. కాబట్టి అక్కడ మనము దాన్ని వద్దని చెప్తూ ఉంటాం. పెద్దదైతే నో ప్రాబ్లం, ఏం కాదు. ఎందుకు ఇటు బరువులు అటు బరువులు వేస్తాం. కానీ చిన్న ఇండ్లు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇటు పక్క బరువులు వేస్తే మంచిది కాదు. కాబట్టి మేమేం చేస్తుంటే మా గురువులు పెద్దలు ఈశాన్యం వైపున మనకు ద్వారం వచ్చేట్టుగా చేస్తూ బరువులన్నీ దక్షిణానికి కానీ పడమరకు వచ్చేట్టుగా చేయడం వల్ల నీకు ప్రయోజనము మంచిది జరుగుతుంది తప్ప మధ్యద్వారం చెడు ఏం కాదు, మంచిదే. ఈశాన్య ద్వారం మరీ మంచిది, అది అనుభవించే వాళ్ళకి ఇప్పుడు తెలుస్తోంది. సో పురాతన వాస్తుకి ఆధునిక వాస్తుకు తేడా. ఇంకోటి కూడా మీరు చెప్తున్నారు, పురాతన వాస్తు దీనికి తేడాలు ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టు పురాతనంలో మనం ఉండిపోవాల్సిన అవసరం లేదు. సో ఎప్పటికప్పుడు మనం ఆధునిక మారుతూ ఉండాలా, మారుతూ ఉంటున్నాం, మారగలుగుతాం.